నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. జగిత్యాల జిల్లా కొడిమియాల మండలంలో నాచుపల్లి జేఎన్టీయూ గెస్ట్ హౌస్లో వరి కొనుగోలు సీజన్పై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రైస్ మిల్లర్ల యజమానులతో సమీక్ష నిర్వహించారు. రైతుల మిల్లర్ల సమస్యలపై విస్తృతంగా చర్చ జరిగిన సమావేశంలో స్టాక్ నిల్వ, వడ్ల నాణ్యత, వేస్టేజ్ వంటి అంశాలపై మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ రైతులను ఇబ్బంది పెట్టే 1-2 మిల్లర్ల వల్ల మొత్తం వ్యవస్థ దెబ్బతింటోంది. ఎవరైనా రైతులపై ఒత్తిడి తెస్తే వారు ఏ రైస్ మిల్లర్కి చెందిన వారైనా నేను స్వయంగా రైతుల కోసం ధర్నాకు దిగుతానని హెచ్చరించారు. ఈ రివ్యూ కార్యక్రమంలో పాల్గొంటున్న జగిత్యాల జిల్లా సివిల్ సప్లై అధికారులకు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఫ్యాట్ చైర్మన్లు, రైతులకు అదేవిధంగా రైస్ మిల్లర్ల యాజమాన్యం కూడా ఈ రివ్యూ కార్యక్రమంలో పాల్గొంది. గత వారం 10 రోజుల నేపథ్యంలో కొడిమ్యాల మల్యాల సంబంధించి ధాన్యం సేకరణ విషయంలో రైతులకు సంబంధించి చాలా అపోహలు, అనుమానాలు నివృత్తి చేయాలి, రైతులకు మేలు చేయాలి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ధాన్యం సేకరణ సంబంధించిన విషయంలో గత 10 రోజుల కిందటనే అనుకోకుండా మన తుఫాన్ కారణం వల్ల డాడీ ఎక్కువ డ్యామేజ్ అయింది. వెంటనే డాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లతోటి, సివిల్ సప్లైస్ అధికారులతోటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగదు, రంగు మారిన ధాన్యం అదేవిధంగా ఏ రకమైన డ్యామేజ్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాదాపు ఈ మధ్య కాలంలో కొన్ని అపోహలు, అనుమానాలని వాటిని నివృత్తి చేసేందుకు ఈరోజు మనం సమావేశాన్ని నిర్వహించుకున్నాం. రైస్ మిల్లర్ల యాజమాన్యంతో అదేవిధంగా అధికారులతో కూడా రివ్యూ నిర్వహించడం. ఇక్కడ నుంచి ఏ ఇబ్బంది లేకుండా ఈ కొడిమ్యాల కానీ మల్యాల మండలానికి సంబంధించి ఇంతకుముందు ఎక్స్ట్రా కటింగ్ సంబంధించి చాలా మంది రైతులు కంప్లైంట్ చేశారు. మేము వీరితో కూడా చర్చించినాం. ఇక్కడ నుంచి అట్లాంటి ఇబ్బంది ఉండదు, అందరినీ కూడా మేము అన్లోడ్ చేసుకుంటామని చెప్పి రైస్ మిల్లర్ యాజమాన్యాలు అధికారులు కూడా చెప్పారు. రేపటి నుండి నేను ఇంతకుముందే గతంలో జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పాను, కొడిమ్యాల మల్యాల సంబంధించి ఒక స్పెషల్ ఆఫీసర్ ప్రొక్యూర్మెంట్ సంబంధించి డీటీ స్థాయిలో కొడిమ్యాలకు సంబంధించి ఇద్దరిని, మల్యాలకు సంబంధించి 1-2 అధికారులను పూర్తి స్థాయిలో డిప్యూటీ చేసి ఇటు రైతులకు అదేవిధంగా రైస్ మిల్లర్ల మధ్య వారధిగా ఉండి రైతులకు ఇబ్బంది లేకుండా ఈ ధాన్యం కొనుగోలు జరపాలని చెప్పి ఇటు రైస్ మిల్ యాజమాన్యాలు, అధికారులు కూడా నిర్ణయించడం జరిగింది. వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఒప్పుకున్నారు. గతంలో మాదిరిగా మేము కోఆపరేట్ చేస్తామని చెప్పిండ్రు. వాళ్ళు కూడా అందరూ కూడా లెక్కపెట్టేదని తెలియజేస్తున్నాం. నేను మీ అందరూ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం మా ప్రభుత్వాన్ని బదనాం చేసే కుట్రలు చేస్తున్నారు. అట్లాంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా నేను అన్ని రైస్ మిల్లర్లు కానీ 1-2 కావాలని కూడా ఇందులో కుట్ర చేసే అవకాశం కనబడుతున్నాను. అటువంటి రైస్ మిల్లర్ పైన రైతుల పక్షాన అధికార పార్టీ ఎమ్మెల్యే అని కూడా చూడకూడదు. స్వయంగా నేనే వచ్చి ఆ రైస్ మిల్ ముందు రైతుల పక్షాన ఆందోళన దిగుతా. అట్లాంటి పరిస్థితి ఎవరు తెచ్చుకోవద్దని చెప్పి నేను ఖచ్చితంగా రైతుల పక్షాన నిలబడతాం. గతంలో కూడా రైతుల పక్షాన మా ప్రభుత్వం లేనప్పుడు కూడా మేము రైతుల పక్షాన కొట్లాడినాం, రైతుల పక్షాన నిలబడినాం. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇక్కడ మా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. ముమ్మాటికి రైతుకు మేలు చేసే విధంగా మేము పనిచేస్తాం. ఏ ఒక్క రైతుని ఇబ్బంది పెట్టినా చూస్తూ ఊరికినేది లేదు, ఉపేక్షించేది లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని పలు గ్రామాలలో ఆటోలు వేసుకుని పత్తి కొంటామంటూ గ్రామాల్లోకి వెళ్లి పత్తి తూకాన్ని తక్కువగా చూపిస్తూ రైతులను మోసం చేస్తున్న 6 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. తల్లాడ మండలానికి చెందిన పలువురు పత్తి వ్యాపారులు ఎలాంటి అనుమతులు లేకుండా పత్తి వ్యాపారం చేస్తూ ఎలక్ట్రానిక్ ఆటలతో తూకం వేసి క్వింటాల్కు 15 కేజీల నుంచి 20 కేజీల వరకు రిమోట్ కంట్రోల్ ద్వారా తక్కువ చూపిస్తూ రైతులను మోసం చేస్తున్నారని తెలిసి తల్లాడ పోలీసులు దాడులు నిర్వహించి 6 వ్యక్తులను వారికి సంబంధించిన ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.
12 కిలోలు ఆయన 12 కిలోలు తగ్గిన కాట పెట్టుకుంటుంది మళ్ళొక్కనండి ఎప్పుడు కాదు పెట్టండి మళ్ళొక్కను ఇది 79 అడిగానమ్మా గ్రూప్ ఫోటో తీసుకుంటారా సార్ తీసుకోండి మీరు తీసుకోండి లేకపోయినా ఎంత మాయా ఈరోజు తల్లాడ మండలంలో నకిలీ ఎలక్ట్రానిక్ కాటాలతోటి గ్రామాల్లో తిరుగుతూ పత్తి కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నటువంటి 6 వ్యక్తులను పట్టుకొని వారి మీద కేసులు నమోదు చేయడం జరిగింది. వీరు ఎలక్ట్రానిక్ కాటాలలో ఎలక్ట్రానిక్ చిప్లు ఏర్పాటు చేసుకొని ఎక్కువ బరువు ఉన్నటువంటి పత్తి తక్కువగా కనపడే విధంగా రైతులకి మోసం చేస్తూ దాదాపు ఒక గింటాకి 15 నుంచి 20 కేజీలు తక్కువ చూపించే విధంగా చిప్లు ఏర్పాటు చేసుకొని గ్రామాల్లో రైతుల వద్ద నుంచి పత్తి కొనుగోలు చేస్తున్నారు. వాళ్ళని పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది. రైతులందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే పత్తి అమ్మేటప్పుడు కాటాలను ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నాం. అందరికీ విజ్ఞప్తి ఏమిటంటే పత్తిని బయట దళారులకు అమ్మకుండా సీసీఐ ఏర్పాటు చేసిన కౌంటర్లలో అమ్ముకోవాలని కోరుచున్నాము. తల్లాడ మండలంలో 60 మందిని ఇటువంటి దళారులను బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎవరి దృష్టి కన్నా ఇట్లా దళారులు కానీ నకిలీ కాటాలతో వచ్చి గ్రామాల్లో తిరుగుతూ మీ దృష్టికి ఏదైనా విషయం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరినాను. లేని వాళ్ళు పత్తి వ్యాపారం అనేది చేయటం నిషేధం కాబట్టి వారి మీద కూడా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దివ్యాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్ ఫోరం సహకారంతో బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా ఐడీఓసీ సమావేశ మందిరంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మన దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్రమంగా తగ్గుతోందని, ఈ పరిస్థితులకు కారణాలంటే అధ్యయనం చేసి పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. వసంతరాయుడు గారు చేసి చాలా బాగా ఆడారు. మీరు ఆపిన మా వాళ్ళు అలానే చూసుకుని పోయారు. నెక్స్ట్ వచ్చేసి క్యారమ్స్ లో విన్నర్స్ వచ్చేసి పి మోహన్ రావు గారు ఫస్ట్ ప్రైజ్ విన్నర్. తర్వాత సెకండ్ వచ్చేసి వెంకటేశ్వర్లు గారు సెకండ్. థర్డ్ వచ్చేసి కె సురేందర్ గారు. క్యారమ్స్ విన్నర్స్. విడిపోయినటువంటి కుటుంబాలు కలిసి ఉన్నామంటే ఎట్లా ఉంటాయనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం. కాబట్టి మనం ఈ వ్యవస్థలో మరి ఎక్కడ పొరపాటు జరుగుతుంది, మరి ఆ పొరపాటును సరిదిద్దే అవకాశం మనకేమన్నా ఉంటే ఏ రకంగా సరిదిద్దాలన్నది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం. మరి ఈ చట్టాల విషయంలో నేను బాగా కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ, మరి మామూలుగా
అంటే వాస్తవంగా దాన్ని చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం అని ఉంది. అది నిజంగా కూడా మన భారతదేశానికి కాదు. అది వాస్తవంగా ఎక్కడ పుట్టింది అంటే ఫారిన్ కంట్రీస్ లో ఎవడి పని వాడు చేసుకుంటూ తల్లిదండ్రులని చూసే స్థితిలో లేనటువంటి వాళ్ళ కోసం ఒక దినం అనేది ఏర్పాటు చేసుకున్నటువంటిది అంతర్జాతీయ. భారతదేశంలో ఈ సంస్కృతి లేదు. భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ ఇందాక ఆర్టీఓ గారు చెప్పినట్టు భారతదేశంలో ఉండేటటువంటి కుటుంబ వ్యవస్థ చాలా గొప్పదైనటువంటి వ్యవస్థ. ఇక్కడ మరి పసిపిల్లవాడితో మొదలు పెట్టుకుంటే 100 సంవత్సరాలు దాటినటువంటి తాతయ్య, గవర్నమెంట్ అఫీషియల్స్, కలెక్టర్ సమయాన్ని బట్టి రాలేకపోయాడు. అవడానికి అడిషనల్ కలెక్టర్ గారు, రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ గారు, మన సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ చేసే వెల్ఫేర్ ఆఫీసర్ గారు, మరియు మా యొక్క ఆవేదన అనుకోండి, కార్యాచరణ అనుకోండి, సీనియర్ సిటిజన్స్ ఎవరైతే అన్ని ప్రాంతాలకు వెళ్ళి అన్ని రంగాలకు వెళ్ళి మా యొక్క మాటకు నిర్ణయం అందించి వారు వచ్చిన వారికి సీనియర్ సిటిజన్ ఫోరం ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ, భవన నిర్మాణం జరిగిన తర్వాత పునాదులు ఎట్లా కనపడవో తల్లిదండ్రులు పిల్లల్ని మంచి ఉద్దేశంతో ఏదైతే పెంచుతారో, పెంచిన తర్వాత ఆ పిల్లలు వాళ్ళని ఆదరణ పాలన చేయకుండా నేటి సమాజం వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, సీనియర్ సిటిజన్స్ అంటే మనకు ఒక వెన్నుముకలు అంటారు. ఇప్పుడు మన కొత్తలు చాలా మంది మాట్లాడారు. ఈరోజు మన కుటుంబ వ్యవస్థ నిలబడుతుంది అంటే అది అనుభవించినటువంటి వ్యక్తులతోటి నడుస్తున్నటువంటి కుటుంబాలు మాత్రమే ఈరోజు సభ్యంగా ఉన్నాయి. అంత గొప్ప సేవలు అందిస్తుంది ఈ సంస్థ యొక్క భాగంగా. ఎందుకంటే వయోవృద్ధులకు మనం ఈ రోజు కలుసుకోవడం ఎంతో నాకు ఆనందకరంగా ఉంటుంది. ఎందుకంటే వృద్ధుల లోపల ఒక ఫీల్, ఒక ఒంటరితనం, అలోన్నెస్ పోగొట్టడానికి వాళ్ళలో ఒక చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి వాళ్ళ సహనం చేసి 4 కొడుకులను పోషించిన తర్వాత 4 కొడుకులు కలిసి అంటే 4 బావులను ఒక్క బావి నింపగలుగుతుంది. కానీ 4 బావులు కలిపి ఒక్క బావిని నింపలేదు. కార్తీక మాసం అమావాస్య సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం 24వ వార్డు నందు వెలిసిన అభయ ఆంజనేయ స్వామి వారికి వీధి ప్రజలు ఆలయ కమిటీ సహకారంతో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అభయాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ఉదయం అభిషేకం, మహామంగళహారతి ఆలయ అర్చకులు నిర్వహించారు. అనంతరం భక్తులకు మధ్యాహ్న అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా 24వ వార్డు మాజీ కౌన్సిలర్ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని భక్తులకు అన్నప్రసాదాలు అందించారు. ఈరోజు మొట్టమొదటిసారిగా ఇక్కడ అన్నదానం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఇది గతంలో ఇక్కడ ఈ గుడి ఎలాంటి డెవలప్ లేకుండా ఉన్నది. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ ఆంజనేయ ఆశీస్సులతో, అలాగే మన బండ కృష్ణారెడ్డి అన్న ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో 10 లక్షలు ఈ గుడికి కేటాయించి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇక్కడ భూమి పూజ చేయించి ఈ కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకోవడం జరిగినది. అలాగే ఈ కాంపౌండ్ వాళ్ళను కూడా ముందుగా ఎంతో అద్భుతంగా దీన్ని చేయించాలనే ఉద్దేశంతో దీనికి 24 పిల్లర్లు వేసి కాంపౌండ్ను నిర్మించడం జరిగినది. ఇదే విధంగా మళ్ళీ మనము ముందుగా అందరి ఆశీర్వాదంతో ఎవరైనా భక్తులు కానీ ఎవరైనా దీనికి సహకరిస్తే దీనిపైన అల్యూమినియం సెట్ చేసి భారీ ఎత్తున పక్కన ఉన్న స్థలాన్ని కూడా తీసుకొని మనం ఇక్కడ ఎన్నో కళ్యాణాలు కానీ ఏదైనా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కానీ జరుపుకోవడానికి అన్ని విధాలుగా వీలుంటుందని
నా యొక్క మనవి. మా కమిటీ తరఫున ఎల్లప్పుడూ సహాయ సహకారం అందిస్తామని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. దాతల పేర్లు కాదు, వచ్చేసరికి దాతల పేరు. ఈ దేవాలయంలో లక్ష్మీ పూజ చేశాము. మొదటిసారిగా లక్ష్మీ పూజ మరియు కుంకుమార్చన కార్యక్రమం మరియు దీపోత్సవ కార్యక్రమం, సంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. దీనికి సహకరించిన ఆలయ కమిటీ సభ్యులకు మరియు బజరంగ్ యువతి సభ్యులకు మరియు వీటి ఉన్న మహిళలందరూ కూడా కుటుంబ సభ్యులుగా ఉండాలి. చేతుకు 5,000 ఎలా ఉంటావో మనకు అనేకమైన మనం ఇంట్లో రోజు 3 పూటలు తింటాం. మనం తిండి లేక దేవుని దగ్గర చాలేదు, దేవుని తిండి తినాలని వచ్చినాం. కానీ దేవుని మొక్కకుండా తింటి ఒక చోట గుడికాడ ఒక 1000 మంది వస్తారు, 1000 మందిలో 10 మంది మొక్కుతారు. ఇంటి మూడు రోజుల నుంచి ఉపాసం పూజకు వస్తున్నాడు. మరి ఆయనకు కూడా ఇతోధికంగా మనము ఆర్తిలో కొంత మన శక్తి కొద్ది వేయాల. వేసి ఆయన మరి ఆయన 10 రూపాయలు వస్తే కదా ఈ దేవాలయాన్ని వచ్చి పూజ చేసేది. మనం 10 మంది భక్తులం కదా అతను తాకింది. మరి ఆయన మరి మనం రూపాయింది ఆయన దానికి కనుక ఆ విధంగా దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ పూజారికి మరి ఆయన కూడా మన లాంటి వ్యక్తి. ఆయన పిల్లలు స్కూల్ చదువుతారు, ఆయన కూడా ఆయన ఇల్లు కిరాయి కట్టుకుంటాడు. మరి ఆయన కనిపోయినంత వస్తే కదా ఆయన వృత్తి చేసేది. మరి ఆయన కనిపి ప్రతి అమావాస్యకి మనము అన్నదానం ఏర్పాటు చేస్తున్నాం కోరుకుంటున్నాము. అందరూ ప్రజలు అందరూ సహకరించి ఈ దేవాలయ అభివృద్ధికి పాల్పడాలని కోరుతున్నాము. జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తగా నాకు చాలా చక్కగా దేవాలయం గారి జరిగింది. మా యొక్క విశ్వ పరిషత్ సీనియర్ కార్యకర్తలందరూ కూడా ఈ దేవాలయం ముందు ప్రతి శనివారం హనుమాన్ చాలీస పారాయణము మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. మొదటిసారిగా ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. దానికి హిందూ బంధువులందరూ కూడా ఎంతో సహాయ సహకారం ఇచ్చారు. అలాగే మేము వాట్సాప్లో మెసేజ్ పెట్టిన వెంటనే స్పందించిన హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. విహెచ్పి అంటే విశ్వ గోదావరికని శ్మశాన వాటికలో కనీస వసతుల కోసం బీజేపీ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు బీజేపీ పార్టీ జనగామ మండల అధ్యక్షుడు గుండబోయిన భూమయ్య ఆధ్వర్యంలో జనగామ శ్మశాన వాటిక వద్ద ప్రజలకి అన్ని సౌకర్యాలు కల్పించాలని నిరసన చేపట్టారు. శ్మశాన వాటికలో తిరుగుతూ సంపూర్తిగా ఉన్న రోడ్లు, కూర్చుని బెంచీల చుట్టూ మొలిచిన పిచ్చి మొక్కలను చూసి కార్పొరేషన్ సిబ్బంది నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. సందర్భంగా బీజేపీ రామకుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మాట్లాడుతూ శ్మశాన వాటికలో నీటి సదుపాయం, లైటింగ్ వ్యవస్థ, స్నానపు గదులు, మంచినీటి సౌకర్యం, రోడ్డు వసతులు వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. గోదావరి కనిలో గోదావరి పంప్ హౌస్ వద్ద ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటిక మరి ఇక్కడ అనేక ఇబ్బందులతోటి ఇక్కడ ఎవరైతే మరణిస్తారో ఆ మరణించిన తదనంతరం దహన సంస్కారాల కొరకు వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. అయితే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా అన్నీ ఉన్నా ఇక్కడ అల్లుని నోట్లో శనున్నట్టుగా ఇటు ఆర్ఎఫ్సిఎల్ కావచ్చు, ఇటు ఎన్టీపీసీ కావచ్చు, సింగరేణి కావచ్చు, ఇన్ని సంస్థలు ఉన్నాయి. పేరుకేమో ఇండస్ట్రియల్ కారిడార్ రామగుండం అని మాట్లాడుకుంటాం. కనీసం ఇవాళ పాప కర్మలను అనుభవించి మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు కూడా అనేక ఇబ్బందులు పడతాడు. మరి మరణించిన తర్వాత కనీసం ఇక్కడ దాన సంస్కారాల కొరకు వస్తే కూడా ఇక్కడ అనేకమైనటువంటి ఇబ్బందులు.
ఇవాళ కనీసం ఇక్కడ శానిటేషన్ లేదు. ఇవాళ ఇక్కడ దహనం చేయడానికి ఎవరైతే కుటుంబ సభ్యులు వస్తారో వాళ్ళకి స్నానాలు చేయడానికి ఇవాళ సౌకర్యాలు లేవు. ఇవాళ కనీసం హిందూ శ్మశాన వాటిక అనే ఒక బోర్డు కూడా సరిగా లేదు. తర్వాత ఎవరైతే ఈ గోదావరికంలో దాదాపు 30-40% అందరూ కూడా కిరాయిలకు ఉంటారు. ఇవాళ చనిపోయిన తర్వాత ఇళ్లలో ఇలాంటి కార్యక్రమాలు, అశుభానికి సంబంధించిన కార్యక్రమాలు చేయనియరు. మరి వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదన్నా 3వ రోజు, 5వ రోజు, 9వ రోజు ఏదైనా కార్యక్రమాలు చేద్దామన్నా కనీసం ఇక్కడ రూమ్స్ కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, స్నానపు గదులు కావచ్చు, ఇక్కడ కార్యక్రమాలు చేసి నలుగురికి కూర్చోబెట్టి పెట్టేటువంటి కార్యక్రమాలు కావచ్చు, దేని కొరకు కూడా కనీసం ఇవాళ రోడ్డు సౌకర్యం కూడా ఇక్కడ లేదు. ఇవాళ నిజంగానే ఇన్ని వేల మొక్కలు పెట్టినామని చెప్పి ప్రతి ఒక్కరు స్టేట్మెంట్లు ఇస్తారు. ఇవాళ ఎన్టీపీసీ, సింగరేణి తదితర ఇవాళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి, కానీ ఇవాళ కనీసం ఇక్కడ మంచి మొక్కలు పెట్టచ్చు. ఇక్కడ ఇవాళ అనేక రకాలుగా దీన్ని మంచి చేసేయడానికి చాలా అవకాశాలు ఉన్నప్పటికీ ఇవాళ కేవలం నిర్లక్ష్యంతో ఇలా మేము ఎమ్మెల్యేను కూడా ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాము. మీరు ఇవాళ ఈ కూల్చివేతల పేరుతోటి గుళ్ళు, ఇల్లు, క్వార్టర్లు కూలుస్తూ ఉన్నారు కదా. ఇవాళ కూల్చుడు కాదు, కట్టుడు నేర్చుకోండి. మీరు హిందూ శ్మశాన వాటికలో వసతులు కల్పించండి ఇక్కడ ప్రజలకి. ఇవాళ ఈ గోదావరికని ప్రజలందరికీ ఉన్నది ఇది ఒకటే శ్మశాన వాటిక. ఇవాళ నిజంగానే ఇవాళ చనిపోయిన పేద మధ్య తరగతి కుటుంబాలు చాలా ఆందోళన, ఇవాళ చాలా బాధతోటి వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో ₹1 దాన సంస్కారాలు చేసినటువంటి కార్పొరేషన్ ఇవాళ టెండర్ ఇచ్చి ఇవాళ దహన సంస్కారాలు ₹1 నిర్వహించేది. ఇవాళ ఆ పథకం కూడా లేదు. ఇవాళ ప్రజలు చాలా ఆందోళనతో ఉన్నారు. కాబట్టి మేము కార్పొరేషన్ అధికారులను కూడా ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాము. వెంటనే ₹1 ఏదైతే దాన సంస్కారాలు చేసేటువంటి పథకం ఉందో అది వెంటనే అమలు చేయాలి. ఇది ప్రజల డిమాండ్ అని చెప్పి ఇవాళ ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. దీనిపైన తప్పకుండా త్వరలోనే కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ వినతి పత్రం ఇస్తాము. అదే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ కూడా కలుపుకొని, అన్ని హిందూ సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ప్రజల వైపు ఎప్పటికైనా నిలబడేది, పోరాటం చేసేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి రేపు భవిష్యత్తు లోపల ఇంకా పోరాటాన్ని కార్యరూపాలు దాల్చుతూ మరి అనేక విధాలుగా కార్యక్రమాలను కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే అధికారులు మొద్దు నిద్ర వీడాలి, వచ్చి ఇక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటికని పర్యవేక్షించి ఇక్కడ లోపాలన్నీ కూడా సరి చేయాలని చెప్పి మేము ప్రజలందరి తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. వివిధ కారణాలతో అన్ఫిట్ చేసిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునేలా సింగరేణి యాజమాన్యం సత్వర చర్యలు చేపట్టాలని సిఐటియు అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం అనుసరిస్తున్న దుర్మార్గ వైఖరి కార్మికులకు శాపంగా మారిందని ఆరోపించారు. లాభాల బాటలో నడుస్తున్న సంస్థలో తిరుగుబాటు జరిగే పరిస్థితులను యాజమాన్యం సృష్టిస్తోందని సూచించారు. తెలియజేస్తూ ఇవాళ సింగరేణి యాజమాన్యం కార్మికుల పట్ల ఒక శాపంగా తయారైంది. అనవసరమైన వాటికి సతాయిస్తాను, కొత్త సర్కులు తీసుకొచ్చి ఇబ్బంది పెడతా ఉన్నారు. యథావిధిగా కొనసాగే కంపెనీలో మంచి లాభాల బాటలు నడుస్తున్న కంపెనీని మళ్ళా 20 సంవత్సరాల కింద కార్మికులు ఆందోళన చేసే స్థితి నుంచి మళ్ళీ ఆందోళన చేసేదానికి పట్టుకొస్తూ ఉన్నారు. వెంటనే యాజమాన్యం దీన్ని సవరించుకోకపోతే ఖచ్చితంగా సింగరేణిలో మరో ఒక పెద్ద సమ్మెకు దారిస్తుందని చెప్పి మేము సిఐటిగా యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాదాపు మెడికల్ బోర్డు బంద్ చేసి ఇప్పటికీ 10 నెలలు దాటింది. దానికి కారణాలు ఏమో చెప్పరు. పోనీ మెడికల్ బోర్డు చేయకపోయిన వాళ్ళకి జీతాలు ఇస్తారా అంటే జీతాలు లేవు, మెడికల్ బోర్డు లేదు, ట్రీట్మెంట్ లేదు, ఫిట్ లేదు, అన్ఫిట్ లేదు. 3 తీర్ల మెడికల్ బోర్డులు ఉన్నాయి. ఒకటేమో హయ్యర్ రెఫరల్ చేసి వాళ్ళని 55 మందిలో 5గురిని అన్ఫిట్ చేసి మిగతా వాళ్ళందరినీ సేమ్ జాబ్ అని రాసినాం. అది ఒక ఆందోళన నడుపుతాను. తర్వాత పిల్లలు 25-30 సంవత్సరాల పిల్లలు రకరకాల కారణాల చేత బయట యాక్సిడెంట్లు, అండర్గ్రౌండ్ యాక్సిడెంట్లు, లేదా కిడ్నీల ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, లేదా లివర్ సంథింగ్ ప్రాబ్లం తోటి మన సింగరేణి యాజమాన్యమే కార్పొరేట్ హాస్పిటల్కు రిఫర్ చేసి దగ్గర వీరు 300-400 మంది దాకా ఉంటారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత మన ఆనవాయితీ ఏంటంటే మళ్ళీ కొత్తగూడెం హాస్పిటల్కి పోయి ఫిట్ అయ్యి రావాలి.
కొత్తగూడెం హాస్పిటల్ ఫిట్ అయ్యే సందర్భంలో బాబు నువ్వు అండర్గ్రౌండ్ పనికిరావు, నువ్వు అండర్గ్రౌండ్ డ్యూటీ చేయలేవు, అందుకని నిన్ను మెడికల్ బోర్డుకు రెఫర్ చేస్తామని మెడికల్ బోర్డు పెట్టుకోమన్నారు. కొంతమందినేమో నువ్వు 2 నెలలు మళ్ళీ రెస్ట్ తీసుకొని రా, నేను ఫిట్ చేస్తామని చెప్పాను. అట్లా దగ్గర 7 నెలల నుంచి 24 నెలల వరకు వాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తలేరు, డ్యూటీ ఇస్తలేరు, పేమెంట్ ఇస్తలేరు. అందులో 90% మందికి మెడికల్ బోర్డులో కూడా పెట్టలేదు ఇప్పటివరకు. ఇది ఎక్కడి కొత్త రకమైన చర్చ? మాకు డ్యూటీ అండి బాబు, మేము డ్యూటీ చేసుకుంటామని మొత్తుకుంటే మీరే మెడికల్ బోర్డు పెట్టుకోమని వాళ్ళకి దగ్గర ఒక్కొక్కలకు 10 నుంచి 20 లక్షల రూపాయలు నష్టం చేసింది కంపెనీ. నెలకు 50,000 లక్షల రూపాయలు జీతం కొట్టుకుంటాను అందరూ. ఇప్పుడు లాభాల వాటా రాలేదు, దీపావళి బోనస్ రాలేదు. ఇది కాదన్నట్టు మళ్ళీ ఆ మాస్టర్లు తక్కువ ఉంటే మీ సస్పెండ్ డిస్మిషన్ కొత్త సర్కులర్ రిలీజ్ చేస్తారు. కామ్గా డ్యూటీ చేసుకుని దొంగ తయారు చేసేది మీరే. దీన్ని ఎందుకు ఆపుతారు? మిమ్మల్ని మెటల్ బోర్డు చేయండి, మేము అన్ఫిట్ చేయమని పెట్టుకున్నారు ఈ కొత్త పిల్లలు. నువ్వే పక్కకు పెట్టి నువ్వే ఉద్యోగం ఇకపోయే సీన్ ఎక్కడదని అడుగుతున్నా మేము. అందుకని చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గారికి, అట్లాగే సీఎంఓ గారికి, డైరెక్టర్ పా గారికి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఇంకెంత మాత్రం కూడా ఈ విషయాన్ని మీరు కాలయాపన చేయడానికి లేదు. వెంటనే చర్యలు తీసుకోండి. వాళ్ళందరినీ ఒకేసారి మెడికల్ బోర్డుకి పిలవండి. వాళ్ళు ఎవరెవరు సర్ఫేస్కి ఎలిజిబుల్ అయితే సర్ఫేస్ చేయండి, అన్ఫిట్ అయితే అన్ఫిట్ చేయండి, లేదా అంత మంచిగా అయిపోతే వాళ్ళు ఫిట్ ఫర్ జాబ్ అయినా చేయండి. అంతేగాని వాళ్ళ కుటుంబాలు ఇలా వీధిన పడ్డాయి. కొత్త పిల్లలు, వాళ్ళకి ఫ్యామిలీ కూడా సెట్ చేయలే, ఈఎంఐలు కట్టలేక పరిస్థితి, బ్యాంకులలో అప్పులు తీసుకున్న వాళ్ళకు ఇలా ఆర్థిక పరిస్థితి వాళ్ళకు మొత్తం ఇచ్చేసి రకరకాల జబ్బులు, మానసిక జబ్బులతోటి గురయ్యే పరిస్థితిగా దిగదార్చింది కంపెనీ దగ్గర 300-400 మందిని. ఇలా మెడికల్ బోర్డు పేరుతో వాళ్ళు ఆపేస్తారు. మెడికల్ బోర్డు కార్మికుల వల్ల ఆగిపోయిందా? కార్మికులే డైరెక్ట్ అవినీతి చేసిండ్రా? మీకు సంబంధం లేదా? ఇది మీరు ఎవ్వరు డబ్బులు తీసుకోలేదా? నిమ్స్ హాస్పిటల్ డాక్టర్లతో కమిటీలు ఏర్పాటు చేసింది ఎవరు? మీరు కాదా? 1,00,000-2 లక్షలు ఖర్చు పెట్టుకుంటే దాన్ని 6 లక్షలు 7 లక్షలు చేసింది మీరు కాదా? మీరు డబ్బులు తినకుంటేనే మెడికల్ బోర్డులో అవినీతి జరిగిందా? 100% అవినీతి కారణమే ప్రధానంగా ఉన్న అధికారులని చెప్పదలుచుకున్నాం మేము. మీ వల్లనే సింగరేణిలో విచ్చలవిడిగా అవినీతి పెరిగిందని చెప్పదలుచుకున్నాం. కార్మికునికి ఆశ ఉంటుంది, కొడుకు పెట్టిద్దామని ఆశ ఉంటుంది, పెట్టుకున్నాడు. మీరు డబ్బులు ఆశ చెప్తారని చెప్పి కొంతమంది అయితే 300 మస్టర్లు ఉన్న కూడా అన్ఫిట్ చేసిండ్రు. డబ్బులు ఇన్నాడు 6 నెలల కాంచి డ్యూటీకి పోకపోయినా ఆయన కూర్చొని నిలబడలేని పరిస్థితి కార్మికునేమో పైసలు వేయాలని ఫిల్ చేసిన సందర్భాలని. అవును, విజిలెన్స్ పెట్టుకోండి. ఎన్ని జరగాలి విజిలెన్స్? సంస్థల విజిలెన్స్ జరుగుద్దా? ముందు అవినీతి అధికారులను ఫస్ట్ సస్పెండ్ చేస్తావా, డిస్మిస్ చేస్తావా? చేయండి ఫస్ట్. కార్మికులు పెట్టుకొని ఇప్పుడు 8-10 నెలలు అవుతుంది, వాళ్ళకి సర్వీస్ పూర్తి అయిపోయింది. రేపు గ్రాడ్యుయేట్ తగ్గుతుంది, పెన్షన్ తగ్గుతుంది, వాళ్ళకి సంవత్సరం జీతం పోయి ఇంక్రిమెంట్ పోయింది. ఆర్థికంగా నష్టం చేయడం కోసం నిర్ణయాలు చేసుకునే అధికారం మీకు ఎవరు ఇచ్చినట్టున్న సిఐటిగా మిమ్మల్ని. అందుకనే జనరల్ మెడికల్ బోర్డు పెట్టండి. అట్లాగే పిల్లలకు సంబంధించిన ఫిట్ అండ్ ఫిట్ సంబంధించిన అన్ఫిట్ అయిన వాళ్ళకి సంబంధం పెట్టండి. హయ్యర్ మెడికల్ బోర్డు సంబంధించి మరొక అవకాశం ఇస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నాం. 5 మందిని చేసిన అంతా సర్ఫేసుకున్న వాళ్ళు, ముసలి వాళ్ళందరూ, వాళ్ళకు మరొక అవకాశం కల్పించండి. ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. ఇప్పుడు సింగరేణిలో ప్రధాన సమస్యగా మెడికల్ బోర్డు, మెడికల్ సమస్య, ఇవే హాస్పిటల్ సమస్యలే ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్తే విడిగా డబ్బులు దోచుకుంటున్నారు. ఎక్కడా కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతలేదు. సింగరేణిలో పనిచేస్తున్న కార్మిక కుటుంబం పోతే 1,00,000 రూపాయలు మీరిస్తే 2 లక్షలు ప్రైవేట్ హాస్పిటల్ కార్మికుల దగ్గర దోచుకుంటున్నారు. డాక్టర్లు లేరని పక్క నుంచి డాక్టర్ నుంచి వేయిస్తామని పేషెంట్ దగ్గర 2,000 తీసుకుంటున్నారు. మీకు కనబడతలేదా? విజిలెన్స్ వాళ్ళకి, కంపెనీ డైరెక్టర్లకి, సీఎంఓ గారికి ఎవరికి కనపడతలేదా? మందులు మేమే కొనుక్కొచ్చుకోవాలి, బెడ్లుంటే బెడ్ పైసలు కట్టాలి, స్కానింగ్లు బీనింగ్ చేస్తే బయట పోయి చేయించుకొచ్చుకోవాలి. ఇవి మీకు సింగరేణి హాస్పిటల్ ఉండేది ఎందుకు? 1,000 కోట్ల లాభాలు గొప్పలు చెప్పుకోవడానికా? కార్మికులను మొత్తం జబ్బులకు గురి చేసేదే 100% మన యాజమాన్యం. నివాస ప్రాంతాలలో చక్కగా చేస్తూ ఉంటే అది చక్కగా ఉండదు. కాటలకు సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా వాటర్ మంచి నీళ్ళు రావు. బాయిలో పోతే విచ్చలవిడిగా పొల్యూషన్ ఉంటుంది. పక్కన జీడికే 1 ఇంక్లైన్ 2 ఇంక్లైన్ పోయి చూడండి, 2A కాడ. సిఎస్పిలో వాటర్ ట్యాంక్ లేక సంవత్సరాలు అవుతాను.
విచ్చలవిడిగా డస్టులు వేస్తే ఆ డస్ట్ అంతా ఫ్యాన్ల ద్వారా అండగొండిపోతుంది. కంటికి కనబడే డస్ట్ తోటి కార్మికులందరూ ఇలా శ్వాసకోశ వ్యాధితో ఇబ్బంది పెడతా ఉన్నారు. చంపండి కార్మికులందరినీ. అటేమో ఎన్టీపీసీలు, ఎఫ్సిఐ అవి వెదజల్తాయి సౌండ్ పొల్యూషన్ అంతా. ఇక గోదావరి వాటిలేమో మురుగునీళ్ళంతా గంగలు కలిసేస్తే ఆ నీళ్ళు తాగి ఇట్లా పొల్యూషనే. ఇటేమో సౌండ్ 4 దిక్కుల, గోదావరి కనుక 4 ఓపెన్ కాస్ట్లు. అవి బ్లాస్ట్ అయినప్పుడు దుమ్మస్తాను. దానికోసం చర్యలు అవసరం లే. ఏమనంటే కార్మికులు పని చేస్తలేరు, 150 మస్తలే ఉన్నాయి, 130 మస్తలు చేయాలంటే ఎట్లా చేస్తాడు? కుటుంబం కూడా అనారోగ్యంతో గురవుతుంది. ఇంట్లో పిల్లగాలు మంచి లేకపోతే తండ్రి డ్యూటీకి పోతాడా? సర్కులర్ చేసేటప్పుడు ఇవన్నీ ఆలోచించాలి కదా మీరు. దానికి వంత పడటానికి మా కార్మిక సంఘాలు దొరికినాయి. మేము స్వాగతిస్తామంటాం. ఏ టీచర్లు ఏం స్వాగతించడమే? నువ్వు 30 మస్తలు డిస్మిస్ అయినకేమో నౌకరీ అని డిమాండ్ పెడతావు, 150 మస్తలు ఇచ్చినానికేమో స్వాగతిస్తున్నావా? 15-16 మస్తలు ఉండాలి, 19 మస్తలు అంటే మీరు స్వాగతిస్తున్నావు, క్రమశిక్షణ వెళ్తుంది అంటున్నావు. మరి అసలు డిస్మిస్ కార్మికులకు ఎందుకు నౌకరీ అంటున్నావు? వాళ్ళు నిజంగానే వాస్తవంగానే డిస్మిస్ అవ్వడానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. వాళ్ళకి ఇమ్మని అడగడం డిమాండ్ కరెక్ట్. కానీ ద్వంద్వ వైఖరి ఏంటి అంటున్నా నేను. 30 మస్తలు చేయను 150 మస్తలు ఎట్లా చేస్తాడు? అందుకని సింగరేణిలో కార్మికులు పనిచేసే స్థితి లేదు. అది ఏ విషయంలో కూడా. ఇలా ఏమంటారు, పుణ్యకాలం పూర్తయిన తర్వాత అన్ని వస్తా ఉంటాయి. చలికాలం వచ్చింది, ఇప్పుడు చలి పెడతా అందుబాటు చలి కొట్టురాలే. బూట్లు మంచి లేవు, పట్టించుకోరు. నాణ్యమైన పరికరాలు పనిచేయడానికి ఉండయి. దెబ్బలు తాగిన వాళ్ళకి యాక్సిడెంట్ అయితే మెడికల్ రిపోర్ట్ రాయరు. ప్రైవేట్ హాస్పిటల్ పంపి తూతు మంత్రం ఇచ్చేసి ఆ పుల్లగాలు పాపం ఏదో 4 మస్తలు పోతాయనో, డిస్మిస్ అవుతామనో, మస్తలు తక్కువ ఉన్నాయనో ఆశపడి మెడికల్ సంబంధించిన యాక్సిడెంట్ రిపోర్ట్ రాయించుకోకపోతే ఇలా కొన్ని వందల మంది డిస్మిస్కి రెడీ ఉన్నారు. ఆ జబ్బు యాక్సిడెంట్ రిపోర్ట్ నరాలు చప్పటబడి కొంతమంది కాలు చేతులు పోతున్నాయి, చప్పటబడిపోయినాయి. రకరకాల జబ్బుతో హాస్పిటల్ వేల ఖర్చు పెట్టి యాక్సిడెంట్ రిపోర్ట్ లేకపోవడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. నేను ఎంతమంది లిస్ట్ ఇవ్వాలి? అందుకే కొత్తగా వచ్చిన డైరెక్టర్ గారు, దయచేసి మీరు కార్మికులను వంచిచ్చే సర్కిల్ ఇచ్చే బదులు వాస్తవంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద కేంద్రీకరించండి. ఉత్పత్తి పెరుగుతుంది, సేఫ్టీ పెరుగుతుంది, కంపెనీకి మంచి పేరు వస్తుంది. అవన్నీ వదిలిపెట్టి కార్మికులు ఎట్లా తగ్గియాలి, మళ్ళా ఇంతకుముందు 20 సంవత్సరాల కింద తీసుకొచ్చిన స్కీమ్ ఎట్లా తీసుకురావాలి, బక్కబక్కలందరినీ ఎట్లా దంపాలి, ఇవి కాదు ఆలోచించాల్సినవి. విచ్చలవిడిగా అవినీతి పెరుగుతుంది. దాని మీద కేసు పెట్టండి. ఎందుకు పోతాను డిప్యుటేషన్కి అందరూ? అయ్యడు మీద ఇంకొక అయ్యడు పెడతారు, ఇంకొక వేస్తారు. ఏంటది? ఏజెన్సీలు చేసే పని ఏంటిది? అవినీతి వారోత్సవాలు జరుగుతారు. అవినీతి వారోత్సవాలు మీరు చేసే పని ఏంటిది? పూలగాళ్ళు ఎవరన్నా ఉద్యోగం పెట్టుకుంటే పేరు తప్పుందో అక్షరప్పుడు ఇంటికి పోయి మాత్రం ఇంట్రాగేషన్ చేసి దొంగను ప్రూవ్ చేయడానికి ఇవాళ బిజినెస్లు పనిచేస్తున్నారు. కానీ డీజిల్ దొంగతున్నప్పుడు కనపడడు, మెడికల్ బోర్డు అన్ఫిట్ చేసినప్పుడు కనపడడు, డిప్యుటేషన్లో పైసలు తీసుకున్నాడు కనపడడు, ట్రాన్స్ఫర్లో డబ్బులు తీసుకున్నాడు కనపడడు. ఎక్కడ చూస్తే అక్కడ అవినీతి చేసినాడు ఎవడు కనపడడు మీకు విజిలెన్స్ వాళ్ళకి. కార్మికులు ఎక్కడన్నా రొట్టె పేక పట్టుకపోతునో, లేదో మూల పట్టుకపోతునో, లేకపోతే చిన్న పేర్లు తప్పుడో విజిలెన్స్ చిన్న రాస్తే దాన్ని మాత్రం ఎంటరాగేషన్ చేసి ఫ్యామిలీకి సంబంధించిన కార్మికుల్ని రకరకాల ఇబ్బంది పెడుతున్నారు. మీ డ్యూటీ అది కాదు. కంపెనీ ఆస్తులు కాపాడండి, అవినీతి చేసే నలుగురు కథ చేసి పడిన ఆఫీసర్లని. అందుకే సిఐటిగా మీకు డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మేము ఒక ఆందోళనకు శ్రీకారం చుట్టక ముందే మీరు ఈ కార్మిక సమస్యల మీద కేంద్రీకరించమని చెప్పి మేము సిఐటిగా యాజమాన్యానికి మరొకసారి డిమాండ్ చేస్తాము. రామగుండంలో బుల్డోజర్ పాలనలో ప్రజలు చిరు వ్యాపారులు ఇబ్బందులకు గురవుతున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చంద్ర ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండంలో రోజుకో చోట కూల్చివేతలు చేపడుతూ అసలు కూల్చివేతలకు కారణమైన వారు ఎవరు కూడా తెలియని పరిస్థితి ఉందని అన్నారు. రామగుండం కార్పొరేషన్లో 46 మైసమ్మ గుడులను కూల్చిన వారిపై ఇప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.
ఎలక్షన్ కొంచెం ముందు ఉండదంటేనేమో అన్ని పార్టీలు జనరల్ గా రోజు వారి షెడ్యూల్స్ ఉంటాయి. ఇప్పుడు వారంలో 1-2 ఉండడం ఎక్కువ అవుతాయి. అంతే అన్నా అన్నా వారంలో 2-3 ప్రెస్ మీట్లు అయితే ఉంటున్నాయా? రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బుల్డోజర్ పాలన ఏ విధంగా అయితే నడిపిస్తున్నాడో రామగుండంలో కూడా రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ కూడా బుల్డోజర్ పాలన నడిపిస్తా ఉన్నారు. ఈ బుల్డోజర్ పాలనలో ఈ మధ్య కాలంలో 46 మైసమ్మ గుళ్ళు కూడా కూలగొట్టినారు. మరి ఎవరు కూలగొట్టిండ్రో స్పష్టమైనటువంటి ప్రకటన ఇప్పటి వరకు అధికారులు కానీ పాలకులు కానీ ఎవరు కూడా చేయలేకపోయిండ్రు. దీని మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి. కూలగొట్టినారు, ఎవరైతే కూలగొట్టినారో వాళ్లకు చట్టపరంగా శిక్ష వేయాలి. ఇది వేయకపోతే రాబోయే కాలంలో మళ్ళీ ఇటువంటివే పునరావృతం కావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది 25వ తారీఖు లోపు ఇది స్పష్టమైనటువంటి విధంగా వాళ్ళ మీద శిక్ష పడాలి. లేకపోతే 25వ తారీఖు నాడు చెల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ తీసుకున్నది. అదేవిధంగా సింగరేణి యాజమాన్యం ఈ ప్రాంతంలో చాలా ఏళ్లుగా చిరు వ్యాపారస్తులు బతుకుతుంటే వాళ్ళందరినీ కూడా కూల్చేసి ఇలా మళ్ళీ కట్టి మళ్ళీ కిరాయిలకు ఇచ్చుడా ఏదో కార్యక్రమానికి ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ప్రారంభమవుతుందని చెప్తా ఉన్నారు. మేము ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఆ చిరు వ్యాపారస్తులకు ఏదైతే బస్టాండ్ దగ్గర ఇచ్చినారో అదేవిధంగా ఇక్కడ చౌరస్తాలో కూలిపోయినటువంటి వాళ్ళకు అందరికి కూడా కట్టుకోవడానికి అవకాశం మీరు ఇవ్వలే. సింగరేణి కడుతున్నది కాబట్టి మరి దానికి ఖర్చు అయ్యేటువంటిది మీరు డబ్బులు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇది సింగరేణి కష్టం, కార్మికుల కష్టం. కాబట్టి ఆ యొక్క చిరు వ్యాపారస్తులకు ఉచితంగానే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 25వ తారీఖు నాడు ఈ యొక్క సమస్యల మీద పరిష్కారం అయ్యేటువంటి దిశగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. ఇంతలోపు ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గుండంలో గత 2 ఏళ్లుగా బుల్డోజర్ పాలనను నడిపిస్తున్నాడు స్థానిక ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ గారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బుల్డోజర్ పాలన నడిపిస్తుంటే రామగుండంలో బుల్డోజర్ పాలన నడుస్తూ ఉన్నది. ఏ రాత్రి ఎక్కడికి పోయి ఏ బిల్డింగ్లను కూలగొడుతుందో అర్థమవుతలేదు, ఎక్కడ ఏ గుళ్ళను కూలగొడుతుందో అర్థమైతలేనటువంటి పరిస్థితిలో ప్రజలు ఆందోళనతో ఉన్నటువంటి సందర్భంలో ఈ మధ్య కాలంలో రామగుండంలో 46 గుళ్ళను, మైసమ్మ గుళ్ళను కూల్చినారు. అసలు ఎవరు కూల్చిండ్రో ఖచ్చితంగా దీని మీద ప్రకటన చేయాలి ఎమ్మెల్యే గారు. దీనికి బాధ్యత తీసుకోవాలని మేము ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ కూడా చేయడం జరిగింది. డిమాండ్ చేసిన సందర్భంలో ఊళ్ళు ఎవరు కూలగొట్టిందో తెలియదు, కానీ మేమైతే కట్టిస్తున్నామని చెప్పేసి ఊళ్ళ కట్టేటువంటి కార్యక్రమము కొన్ని జాగాల్లో చేస్తూ ఉన్నారు. చేస్తున్నటువంటి క్రమంలో కూడా మేము చెప్పినాం అదే సందర్భంలో, మరి ఇది ప్రజాస్వామ్య దేశం, ఇక్కడ చట్టాలు ఉన్నాయి. మరి ఆత్మగౌరవాలను దెబ్బతినేటువంటి విధంగా, ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినేటువంటి విధంగా, ప్రజలు భయాందోళనకు గురయ్యేటువంటి విధంగా ఏ అధికారి యొక్క కార్యాచరణ చేసిండు, ఆ అధికారి మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి. ఆ అధికారే ఈ గుళ్ళని నిర్మాణం చేయాలని మేము డిమాండ్ చేసినాం. అరకొరగా కొన్ని గుళ్ళను చేయడం,
వాళ్లకు మేకలు ఇంకోటి ఏదో ఇస్తా ఉన్నారు. ఇవాళ నిన్న 2-3 రోజుల నుంచి వెళ్ళి ఎమ్మెల్యే గారు ఈ యొక్క ప్రాంతంలో ఒక ఆధ్యాత్మికంగా డివోషనల్ ప్రాంతంగా తీర్చిదిద్దుతామనేటువంటి ప్రకటనను మేము చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో మరి మీరు కడతా ఉన్నారు. రేపు ఎవరైనా వచ్చి కూలగొడితే దానికి ఎవరు బాధ్యులు? రేపు ఆ కూలగొట్టిన తర్వాత ఇక్కడ ఎవరు కూలగొట్టిండని మీరు దాని మీద మాట్లాడరా, మాకు తెలియదని తప్పించుకుంటారా? మళ్ళా ఏదో ఇలా కడుతున్నారు కావచ్చు, మరి ఏ పర్మిషన్స్తోని ఎట్లా కడుతున్నారు? పర్మిషన్ లేకుండా వాళ్ళు గుళ్ళను కూడగొట్టిందా? మరి ఎట్లా కడుతున్నారు అనేది ఇలా అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ గుళ్ళకు మళ్ళీ కడుతున్నటువంటి గుళ్ళకు కూలగొట్టారని గ్యారంటీ మరి ఎవరు ఇస్తారు? దానికి తప్పకుండా ఆ కమిటీ సభ్యులకు లిఖిత పూర్వకంగా ఎమ్మెల్యే గారు వాళ్లకు ఒక పత్రాన్ని రాసియాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రామగుండం రైతులకు అవసరమైన ఎరువుల సరఫరా సజావుగా కొనసాగేందుకు మంత్రి శ్రీధర్ బాబు కీలక పాత్ర పోషించారని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం యూరియా సరఫరాపై నిర్లక్ష్యం ప్రదర్శించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రాంతీయ రైతులకు ఎటువంటి అంతరాయం లేకుండా యూరియా పంపిణీ చేయగలిగామన్నారు. గురువారం అంతర్గా మండలంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కనివిని ఎరగని రీతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరే అదే మాదిరిగా ఈ ప్రాంతంలో మనందరి సుపరిచితులు శ్రీధర్ బాబు గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈ ప్రాంతంలో అనేక సార్లు పర్యటించినటువంటి బట్టి విక్రమార్క గారు, అదే ఈ ప్రాంతానికి నిన్న మొన్ననే వచ్చినటువంటి నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ఇన్ఛార్జ్ మంత్రులు మరియు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదే మాదిరిగా స్థానిక మా నాయకులు వేణుగోపాల్ గారు, అదే మాదిరిగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క సంబంధం ఉన్న నాయకుల సహకారంతో ఇంక్లూడింగ్ మా పార్లమెంట్ సభ్యులు అందరి సహకారంతో ఈరోజు రామగుండం అత్యద్భుతంగా అభివృద్ధి దిశగా ముందుకెళ్తాం. చాలాసార్లు మీతోటి చర్చించడం జరిగింది. పంచాయతీరాజ్ సంబంధించిన రోడ్లు, సిఆర్ఆర్ రోడ్లు, ఆర్ఎండ్బికి సంబంధించినటువంటి రోడ్లు ప్రారంభం కూడా చేసుకున్నాం. కొన్ని ఇంకా టెండర్ అయిపోయి ఇప్పుడు రేపో మాపో ప్రారంభ దశలో ఉన్నాయి. సుమారుగా 6-7 కోట్ల రూపాయల 9 కోట్ల రూపాయల వర్క్స్ ఇక్కడ మళ్ళీ అలాట్ అయిపోయి టెండర్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడ ప్రారంభం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. చాలా పనులు పంచాయతీల ఆఫీసులు, గ్రామాలలో సంబంధించినటువంటి హాల్స్ కానివ్వండి, అంగన్వాడీ స్కూల్ రిపేర్స్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. చాలా మట్టికి రోడ్లు పూర్తయినాయి, కొన్ని ఇంకా పూర్తయ్యే దశలో ఉన్నాయి. అదే మాదిరి ఆ వైపు మండలాల్లో కూడా ఒక్కొక్క ఊరికి సుమారుగా 3 నుంచి 4, 5 కోట్ల నుంచి 15 కోట్ల రూపాయల వరకు కూడా ఒక్కొక్క గ్రామానికి పెట్టేటువంటి అవకాశం లభించింది. ఈరోజు పెట్టాం. ఒక తక్కలపల్లి గ్రామంలోనే 20 కోట్లు వచ్చినాయని చెప్తా ఉన్నాం. వేరే వాళ్ళకి ఈర్ష్యగా ఉంది. అదే మాదిరిగా పుట్టూరుకు సంబంధించిన అటు మండలంలో సుమారుగా 13 కోట్లు, 10 కోట్ల 40 లక్షల రూపాయలు. అదే మాదిరిగా ఇటువైపు కూడా అన్ని ప్రాంతాల్లో కోట్లలోనే పెట్టినాం. దాని మీద స్పష్టంగా ఇనాగ్రేషన్ చేసినప్పుడు మేము ఏ ఊరికి ఎంత చేసినామని స్పష్టంగా ఆ గ్రామ పంచాయతీలో ప్రతి జాగాలో కూడా వివరణ, దాని యొక్క సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి ప్రపోజల్స్ వర్క్స్తో పెట్టుకుంటే ఎంత 98 కోట్ల రూపాయలు టీఎంఎఫ్టీ, సిఆర్ఆర్, మహిళా భవనాలు అన్నీ కలుపుకుంటాయి 98 కోట్ల రూపాయలు, 98.5
అంటే 98,50,00,000 రూపాయలు ఈ 2 మండలాలలో మనం పూర్తిగా గ్రౌండ్ అయినాయి. అదే మాదిరిగా సబ్స్టేషన్స్ ఒక అభివృద్ధి పనులు అదనంగా విద్యుత్ శాఖ నుంచి 10 కోట్ల రూపాయలు అవి కూడా ఇవ్వడం జరిగింది. మన కూర్చున్న ప్రాంతంలోనే మీకు గుర్తుండొచ్చు, ఇక్కడ ఒక మహిళా భవనాన్ని కడతాం, ఒక గొప్ప ఫంక్షన్ హాల్ కట్టి చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. 2 కోట్ల రూపాయలతో ఇక్కడ టెండర్ పూర్తయిందా? ప్రాసెస్ టెండర్ డబ్బులు కేటాయించబడ్డాయి. రేపు టెండర్ కాగానే రేపో ఎల్లుండో ఆవలెల్లుండో 2-3 రోజుల్లో ఇక్కడ పని ప్రారంభించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అనేక సార్లు మీతో మాట్లాడి ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో అక్కడ మేము పూర్తి వివరాలు వర్క్ వైజ్గా ఇస్తూ డిక్లేర్ చేయడం జరిగింది. ఇది కేవలం 2 సంవత్సరాల్లో, ఇక రేపు డిసెంబర్ 7 తారీఖు వస్తే 2 సంవత్సరాలు పూర్తయ్యే దశలో ఇవన్నీ కూడా మేము సాధించడం అనేది ఒక పల్లె ప్రాంతాల్లో నాకు తెలిసి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత వ్యవస్థ మొత్తం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగినట్టుగా మా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనటికీ మా స్థాయిలో ఈ పరిస్థితుల్లో ఇక్కడ సాధించడం అనేది చాలా గొప్ప అవకాశం. దీన్ని నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యంగా మన నాయకులు శ్రీధర్ బాబు గారు, ఆయన సంబంధిత ప్రతి ఒక్క శాఖకు సంబంధించిన మంత్రివర్యులకి నేను రామగుండం ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇకపోతే మీకు అందరికీ తెలుసు, రైతు రుణమాఫీ జరిగింది, తర్వాత రైతు భరోసా ఇవ్వడం జరిగింది, సన్నాలకు బోనస్ ఇవ్వడం జరిగింది. ఇన్నిసార్లు పంటలు వచ్చినా ఎక్కడ కూడా ఒక్క గింజ తగ్గకుండా ఏ రైతుకు ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడే పండించిన పంటను 100కు 100% కొంటూ వారికి అన్ని రకాల సాయం చేసినటువంటి భాగ్యం కూడా ఈ ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్కరు కలిగింది. అలా ప్రతి ఒక్క రైతు సంతోషంగా ఉన్నాడనే అంశం మీ అందరికీ గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. భారతదేశం అంతా కూడా మన దగ్గర రైతులు కొంత అన్ని ప్రాంతాల్లో యూరియాకి ఇబ్బంది పడ్డారు. మీరు ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. మీడియా మిత్రులకు చెప్తా ఉన్నా, మీరు కూడా గమనించారు, మీరు ఎప్పటికప్పుడు నాకు సమాచారం ఇచ్చినారు. రామగుండం నియోజకవర్గంలో పెద్దపల్లి జిల్లాలో, ముఖ్యంగా ప్రధానంగా పెద్దపల్లి జిల్లాలో, దాంట్లో రామగుండం మండలంలో ఎక్కడ కూడా యూరియాకి ఇబ్బంది లేకుండా మన దగ్గర ఉన్నటువంటి యూరియాను ముందుగా ఆ రోజు తెలిసినప్పుడు మేము మీ ద్వారా ముందు మీడియా సమక్షంలో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నంత యూరియా అంతా తీసుకొచ్చి కలెక్టర్ గారి ద్వారా అందరికీ పంచిపెట్టాం. ఎక్కడ ఇబ్బంది రాలే. ఒక బాపు లేకుంటే ఇంకొక సర్పంచో, ఇంకొక హనుమాన్ రెడ్డి గారో, లేకుంటే ఇంకో మురుమెట్లనో ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఈ ప్రాంతంలో ఇబ్బంది ఉన్నాగానే 1 కాదు 2 లారీలు పంపించినాం. నాకు పూర్తిగా ఇక్కడ కొంతమంది రైతులు చెప్పినప్పుడు అవసరం లేకున్నా కూడా 5-10 బస్తాలు ఎక్కువ తీసుకొని పెట్టుకున్నాం. ఇంకొకరికి ఇచ్చే స్థాయిలో మన ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఉండే. అంటే గర్వంగా చెప్తా ఉన్నాం, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పొరపాటు వల్ల అంతర్జాతీయ స్థాయిలో ఇంపోర్ట్ కావాల్సింది రాలేకపోవడం వల్ల, తర్వాత కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం యూరియా తగ్గించాలని ఒక ఆలోచనతోటి మేము దీన్ని కావాలని తక్కువ చేసామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అది ఎంత సత్యమో సత్య దూరమో అనవసరమైన అంశం. కానీ ఒక కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఈసారి అనేక మంది అనేక రాష్ట్రాల్లో ఇబ్బందులు పడ్డారు, మన దగ్గర కూడా పడ్డారు. కానీ మన రామగుండం పెద్దపల్లి జిల్లా ఈరోజు శ్రీధర్ బాబు గారి సహకారంతో నేనే స్వయంగా ఆర్ఎఫ్సిఎల్ అధికారులు మీకు దగ్గరే ఉంటారు, మీరు తెలుసుకోవచ్చు. ఆ రోజు మీడియా సమక్షంలో వెళ్ళి బలవంతంగా ఉన్నదంతా తీసుకెళ్ళి జిల్లా హెడ్ క్వార్టర్లు పెట్టి మన జిల్లాకు అంతా కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. ఈ ప్రాంత రైతు బాగుండాలి, సంతోషంగా ఉండాలి, వారి ముఖాన చిరునవ్వు ఉండాలి, 10 మందికి అన్నం పెట్టే స్థాయిలో ఉండాలని పెట్టి ఇవాళ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి ఇక్కడనే ఇదే ప్రాంతంలో ఇనాగ్రేషన్ చేసుకున్నాం. 3 పంటలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఒక చరిత్ర సృష్టించినాం. యావత్ తెలంగాణకు నీళ్ళు ఇస్తున్నటువంటి
ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక కవి ఏనుగురిసి రాసిన తలాపన గోదావరి కానీ మా చేను మీ చేను ఎడారి అని ఒక పాట పాడి అదే పరిస్థితుల్లో ఉండే. ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నా ఆ పాటకి మరి వాళ్ళ మేము దాన్ని ప్రతి ఒక్క గుంటకి, ప్రతి ఒక్క చేనుకి, ప్రతి ఒక్క పొలానికి, ప్రతి రైతుకి 2 పంటలకు కాదు 3వ పంట కూరగాయలకు కూడా నీళ్లు తీసుకొచ్చుకునే విధంగా ఈరోజు ప్రయత్నం చేయాలి. ఇవాళ నీళ్లు సాధించినాం. దానికి ముందు కూడా D83 27L1 ప్రకారంగా నీళ్ళన్నీ వదిలితే పెద్దపల్లి మంత్రితో పాటు రామగుండ ప్రాంతానికి ఎగువ ప్రాంతానికి నీళ్లు వచ్చడానికి శాసనసభ్యుడే కాదు ఒక రైతుగా రైతులతో పోయి అక్కడ కూర్చొని కాలువల ద్వారా నీళ్లు తీసుకొచ్చినాం. గర్వంగా చెప్తా ఉన్నాం. ఎక్కడ రైతుకు ఇబ్బంది పడకుండా చేసినాం. ఇలా పాలకుర్తి ప్రాంతాల్లో నీళ్లు రావాలనే ప్రయత్నంలో ఈ నీళ్లు రానప్పుడు అనేక సార్లు పోరాటం చేసినాం. మా నీళ్లు మాకు కావాలని నీళ్లు తీసుకొచ్చినాం. ఆ రోజు సోదరుడు సుధాకర్తో పాటు ఆ గ్రామం అనేక మంది కేసులు అయితే పోచం తన మీద కూడా కేసు అయింది. ఒక పైప్ లైన్ ఒక క్రేన్తో కూడా లేవకపోతుండే. ఒక క్రేన్తో లేపితేనే లేసేటువంటి పైపు పోషం ఒక బాహుబలి, ఆకెనపల్లి ఒక బాహుబలులు పైపులు ఎత్తుకపోయి అమ్ముకున్నారని కేసులు పెట్టారు అప్పుడు ఉన్నటువంటి అధికారులు, అప్పుడున్నటువంటి వాళ్ళు. అలాంటి వాటిని కూడా ఎదిరించినాం. ఇవాళ సాధించినాం. పాలకుర్తిలో కూడా 450 కోట్లతో ప్రపోజల్ పెట్టాం. ఫైనాన్స్లో క్లియర్ అయిపోయింది ఈరోజు. అది కూడా త్వరలో పూర్తి చేయబోతున్నాం. ఇవే కాకుండా ఈ ప్రాంతాల్లో రహదారుల పాటు అన్ని రోడ్లతో పాటు మంచినీరు, సాగునీరు, లైట్లు ఈ ప్రాంతాన్ని అద్భుతంగా చేసే ప్రయత్నం సంకల్పంతో ముందుకు పోతాం. ఈరోజు ఆర్డర్ కాపీ మన ఈరోజు ఆరోపి తీసుకురా. ఈరోజు రామగుండం వెళ్ళే దారిలో పెట్రోల్ బంక్ ముందు నుంచి పెద్ద రోడ్డు 4 లైన్ రోడ్ వేస్తూ ఉన్నాం. ఆ రోడ్తో పాటు అక్కడ చాలాసార్లు చెప్పినాం 230 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, 50 కోట్లతో ITI నిర్మాణం పూర్తయిపోయింది. దాని పక్కగా రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నది. ఇంకా రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. వాటిని అందరినీ కూడా పూర్తి స్థాయిలో అన్ని వసతులతో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా ఇక్కడ నుంచి రాంబో రోడ్డుతో పాటు గోలివాడ దాకా రోడ్డు టెండర్ కూడా పూర్తయింది. హ్యామ్లో ఎంత వచ్చింది? హ్యామ్ ఎంత నంబర్ చెప్పండి. 50 కోట్లతో ఇవి మొన్న వచ్చిన 80 కోట్లు కాకుండా మరో 50 కోట్లతో హ్యామ్ బుగ్గ రోడ్డు నుంచి గోదావరి వరకు, అటు మద్రాల నుంచి రామర్పల్లి వరకు, అంటే అంతరం రోడ్డు దాకా ఆ కనెక్ట్ ఈ కనెక్ట్ కానీ 50 కోట్లతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏ పవర్ ఇక్కడ నుంచి ఎల్లంపల్లి గారా ఇక్కడ నుంచి బి స్టేషన్ సారీ ఏ స్టేషన్ ఏ పవర్స్ వరకు. తర్వాత ఈ రోడ్డు కూడా హ్యామ్లో 25 తారీఖున టెండర్ ఏదో అవుతా ఉంది. కుక్కలగూడ దాకా ధర్మానం క్రాస్ రోడ్స్ నుంచి రామగుండం అటు రామగుండం పెద్దపల్లి 95. ఈ కోట్లు ఇప్పటికీ 4 సార్లు టెండర్ అయింది. ఎవరు వస్తారు మళ్ళా టెండర్ అవుతుంది 25 కోట్లతో. రైట్ సైడ్ ఫ్లైఓవర్, రైట్ ఆర్మ్ ఫ్లైఓవర్ గురుకుల పాఠశాల దగ్గర అటు నుంచి ఎలకలపల్లి నుంచి 4 లైన్ రోడ్డు 25 కోట్లతో మళ్ళీ ఎఫ్సీ వరకు. సెండరీ కాల్ నుంచి 25 కోట్లతోటి ఫైన్ లైన్ వరకు. ఇటు నుంచి బుగ్గ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి మళ్ళా రామగుండం ఏ స్టేషన్ వరకు, ఇటు గోలేడు వరకు, అటు ఎల్లంపల్లి నుంచి ఇటు దారి. ఇప్పుడు రామగుండం అయితే మీరే స్వయంగా చూస్తున్నారు ఎంత పెద్ద రోడ్డు వస్తున్నారు మీ ఇంటి ముంగటికి వెళ్ళి. అది కూడా ఎక్కడి నుంచి అయినా సరే ఒక 25 నిమిషాల్లో గోదావరికి చేరేంత సులువుగా 15-20 నిమిషాల్లో మనము ఉన్నతమైన ప్రాంతాలకు చేరేటువంటి సులువుగా చుట్టూరా మొత్తం మండలాలతో పాటు అన్ని ప్రాంతాల్లో రోడ్లు ప్రారంభమైనాయి, ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇదే కాకుండా
రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను అనేక సార్లు విన్నవించుకున్నప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లకు ముందే పెద్దంపేట ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్, తర్వాత కుందనపల్లి ఓవర్ బ్రిడ్జ్ కూడా అక్బర్ నగర్ నుంచి ముందు రోడ్ వేస్తూ ఉన్నాం, డబల్ రోడ్ వేస్తూ ఉన్నాం స్టేషన్ నుంచి అక్బర్ నగర్ వరకు. అక్బర్ నగర్ నుంచి మెయిన్ హైవే రోడ్కి రోడ్ వేస్తూ ఉన్నాం. అక్కడ కుందనపల్లి ఓవర్ ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్, తర్వాత పెద్దంపేట రైల్వే ఓవర్ బ్రిడ్జ్ రెండు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రివర్యులతో మాట్లాడి దానికి అదే మాదిరిగా గౌరవ పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు అని ఉంటారు, సీఎం రమేష్ గారు వారు రైల్వే కమిటీకి చైర్మన్, బోర్డు పార్లమెంట్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. వారు కూడా స్వయంగా లెటర్ రాసి ఇవ్వడం, అదే మాదిరిగా మన పార్లమెంట్ సభ్యులు కూడా ఇచ్చినారు. సోదరుడు పార్లమెంట్ సభ్యులు దానికి ముందే జరిగినటువంటి ఒక కార్యాచరణలో భాగంగా మరి దీన్ని స్వయంగా సీఎం రమేష్ గారు మాట్లాడిన వెంటనే నాకు జీఎం గారు, ఏజీఎం గారు అందరు మాట్లాడి ముఖ్యమంత్రి గారిని మొన్న పిలిపించి ఇవి క్లియర్ అయిపోయినాయని చెప్పి ఇది జీవో, ఇది కూడా టెండర్కి ఉన్నది. పెద్దంపేట కుందనపల్లి ఫ్లైఓవర్స్ కూడా మనకు తెలుసు. రామగుండంలో ఫ్లైఓవర్ రావడానికి ఆ రోజుల్లో 10 ఏళ్ళు పట్టింది. మన దగ్గర ఇన్ని రావడానికి కేవలం 2 సంవత్సరాలలో ఇన్ని అద్భుత కార్యక్రమాలు చేస్తూ కనెక్టివిటీ, రహదారులు, వంతెనలు ఎక్కడికైనా సులువుగా పోయేసేటువంటి కార్యాచరణ చేస్తూ ఇటు రైతుకు సంబంధించిన సమస్యలు, సాగునీటి సమస్యలు, తాగునీటి సమస్యలు, రోడ్లు, డ్రైన్లు, దాంతోపాటు అద్భుతమైనటువంటి రవాణా సౌకర్యాన్ని కల్పిస్తూ ఈ నగరాన్ని, ఈ పల్లెను కనెక్టివిటీ చేస్తూ అద్భుతంగా అభివృద్ధి చెందాలనే ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. ఇంత కష్టకాలంలో పోయిన ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టి లక్షల కోట్లు అప్పు చేసిపోయినా రామగుండం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టితో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మా నాయకులందరూ కలిసి, ముఖ్యంగా శ్రీధర్ బాబు గారు పెద్దపల్లి జిల్లాను నంబర్ 1 జిల్లాగా చేయాలని ఒక ఆలోచన, రేజింగ్ రాష్ట్రం అయినటువంటి నంబర్ 1 రాష్ట్రంగా పెద్దపల్లి జిల్లాను అద్భుతంగా చేసే తీరులో మరి ఇలా ప్రత్యేకంగా రామగుండంపై శ్రద్ధ వహించారు. మీకు అందరికీ తెలుసు, ప్రభుత్వ నిధులతో పాటు సింగరేణి డిఎంఎఫ్టి, సింగరేణి సిఎస్ఆర్, ఎన్టీపీసీ సిఎస్ఆర్, ఇవి అన్నీ కూడా గతంలో ఇతర రాష్ట్రాలకు పోయినాయి, కానీ ఈసారి ఈ ప్రాంతంలో పెట్టే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. అద్భుతమైన గుళ్ళ నిర్మాణం చేస్తా ఉన్నాం. ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నా, ప్రతి పల్లెకు ఒక గుడి చొప్పున కట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. రేపు సమ్మక్క సారక్కకు జరగబోయే కార్యక్రమంలో పోయినసారి చేసినాం, నిన్న స్వయంగా సింగరేణి కొత్త గనులు ఇవ్వకుండా ఉన్న బావుల అమ్మకాలకు పెడుతూ సింగరేణికి మనుగడ లేకుండా చేసిన మోదీ ప్రభుత్వ విధానాల వల్ల పెను ప్రమాదం నెలకొందని, మరోవైపు యాజమాన్య కార్మికుల ఉద్యోగాలు తొలగించేందుకు 150 మస్టర్ల పేరుతో, నిర్బంధ సర్క్యులర్ల పేరుతో కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తుందని, బొగ్గు గనుల అమ్మకాలకు వ్యతిరేకంగా సింగరేణి పరిరక్షణ, నూతన గనులు, కార్మిక సమస్యల పరిష్కారాలపై ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందని, సింగరేణి పరిరక్షణకే ఉద్యోగాలు, నిర్బంధ సర్క్యులర్ రద్దుకు ఉద్యమానికి సిద్ధం కావాలని సింగరేణి కార్మికులకు వివిధ కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థను పరిరక్షించుకోవాలనేటువంటి వాళ్ళందరూ, ఈ సింగరేణి మనుగడలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాల నాయకులు ఐక్యంగా ఉద్యమించాలని ఇవాళ ఒక ఆలోచనతో ఇక్కడ జమ్మూడడం. ఏఐటీసీ, ఐఎన్టీసీ ప్రధాన కార్మిక సంఘాలు ఈ సమావేశానికి హాజరగాలి. వాళ్ళను కూడా వచ్చే సమావేశం 25వ తారీఖు నాటికి వాళ్ళు కూడా హాజరై ఈ సంస్థను రక్షించుకోవడానికి, కార్మిక హక్కులను కనీసం కొత్తవి సాధించకుండా కాపాడుకోవడానికి మనం అందరం నిలబడి ఐక్య ఉద్యమాలే ఇప్పుడు దేశంలో జరుగుతున్న పరిణామాలను మనం గమనిస్తే ఐక్యతతోనే విజయం అనేది స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఆ దిశగా మనం అందరం అడుగులు వేయాలని, అందులో కలిసి రావాలని ఇప్పుడు ఇక్కడ లేనటువంటి వాళ్ళందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
గోదావరి కని సిరి ఫంక్షన్ హాల్లో సింగరేణిలో ఉన్న 12 సంఘాల్లో 9 సంఘాలు కార్మిక సమస్యల పట్ల ఒక ఉద్యమం నిర్మించాలని, అట్లే కంపెనీని కాపాడుకోవడం కోసం కొత్త భావం తీసుకురావాలని, సింగరేణిలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం కార్మికుల మీద కొత్త సర్క్యులర్స్ కష్టాన్ని బట్టి ఎదుర్కోవాలని విడివిడిగా అన్ని కార్మిక సంఘాలు ఒకే రకమైన డిమాండ్లతో పోరాటం చేస్తున్నాం. కానీ యాజమాన్యం విడివిడిగా కార్మిక సంఘాల పోరాటాలను ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. దానికి ప్రభుత్వం అండదండలు కూడా పూర్తిగా ఉన్నాయి. అందుకనే సింగరేణిలో ఎప్పుడు కూడా ఏ ఒక్క కార్మిక సంఘం కొట్లాడితే ఏ ఒక్క హక్కు రాలేదు. అందుకే సింగరేణిలో ఎప్పుడో 15-20 సంవత్సరాల కింద పండుకున్న సర్కిల్లను కూడా మనం లేచి మళ్ళీ కార్మికులకు ఇలా చుక్కలు చూపించే సర్కిల్ని యాజమాన్యం రిలీజ్ చేస్తుంది. అందుకనే అది ఏఐటీసీ అయినా, ఐఎన్టీసీ అయినా, హెచ్ఎంఎస్ అయినా, సిఐటి అయినా, ఇంకా సింగరేణిలో విప్లవ కార్మిక సంఘాలు అన్నీ కలుపుకొని ఒక ఉద్యమ బాట పట్టాలని చెప్పి ఇక్కడ కూర్చున్న 9 సంఘాలు నిర్ణయం చేసినాయి. దానికి మేము గెలిచ సంఘాలటువంటి ఏఐటీసీకి, రిప్రజెంట్ సంఘం ఉన్న ఐఎన్టీసీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జేఏసీగా మీరు వస్తేనే జేఏసీ గెలిచ సంఘాలుగా ముందుండండి. ప్రభుత్వంతో మాట్లాడడానికి ఐఎన్టీసీ కానీ గెలిచ సంఘంగా ఏఐటీసీ ముందుండి అన్ని కార్మిక సంఘాలను కట్టుకొని యాజమాన్యం మీద ఒక మంచి పోరాటానికి సిద్ధం కావడం కోసం రేపు మంగళవారం నాడు అందరం కూడా మరొకసారి సమావేశమై సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్న అన్ని కార్మిక సంఘాలు అభిప్రాయపడ్డాయి. అన్ని కార్మిక సంఘాల తరఫున మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి కంపెనీని రక్షించుకోవడం కోసం, కార్మికుల హక్కులు నిలబెట్టుకోవడం కోసం మనం అందరం ఒకటిగా ఉందామని ఈ అన్ని కార్మిక సంఘాల పక్షాన నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పెద్దపల్లి జిల్లాలో వాటర్ ప్యూరిఫైయర్ కస్టమర్లకు టెక్నీషియన్స్ వచ్చినప్పుడు ఎవరైనా కానీ మీ అసోసియేషన్ తరపున ఐడెంటిటీ కార్డు ఉందా అని అడగాలని ప్యూరిఫైయర్ ఓనర్స్ అండ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తోడటి శంకర్గౌడ్ కస్టమర్లకు సూచించారు. ఈ మేరకు గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఐడెంటిటీ కార్డు ఉన్న వాళ్ళు టెక్నీషియన్స్గా గుర్తించబడ్డది, ఐడెంటిటీ కార్డు లేని వాళ్ళను మీరు రిపేర్ చేసుకోవద్దని, ఫిల్టర్లు పెట్టుకోవద్దని, పనిరాని వాళ్ళు చాలా మంది మోసం చేయడానికి తిరుగుతున్నారని గమనించాలని అసోసియేషన్ తరపున విజ్ఞప్తి చేశారు. ఐడి కార్డులు ఇట్లా ఉంటాయి. అంటే ఈ ఐడి కార్డుల వలన ఏమైందంటే నిజంగానే ఆయన ఒరిజినల్ టెక్నీషియన్స్ అనేది మీరు గుర్తుపట్టచ్చు. అయితే ఐడి కార్డు లేని వాళ్ళు వస్తే ఏమైతుందంటే డూప్లికేటు వేస్తే మనం అసలు ఒక 2-3 రోజులు అన్నం లేకుండా బతుకుతాం, కానీ వాటర్ లేకుండా బతుకాం. కాబట్టి మంచి వాటరు అంటే టీడీఎస్ కంట్రోల్ ఎంత మనిషి తాగాలి, 50% బిలో ఉండాలి, 100 లోపు ఉండాలి, 50% లోపు ఉండద్దు. కాబట్టి ఇవన్నీ నిజమైన టెక్నీషియన్ అయితే ఇవన్నీ చూసి మీకు చెప్పడం జరుగుతుంది. ఆ డూప్లికేట్ వాళ్ళను మీరు నమ్మద్దు. తప్పకుండా ఐడి కార్డు ఉన్న వాళ్ళనే రిపేర్ చేసుకోవాలనేది ఒక సందర్భంగా మేము ప్రజల పక్షాన కస్టమర్లకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం మా అసోసియేషన్ తరపున. ఈరోజు వాటర్ ప్యూరిఫైర్ ఓనర్స్ అండ్ టెక్నీషియన్ అసోసియేషన్ పెద్దపల్లి డిస్టిక్ వాటరు మీద ఒక అసోసియేషన్ ఏర్పడడం జరిగింది. ఈ రోజుకు కరెక్టు సంవత్సరం. పెద్దపల్లి డిస్టిక్లో 100 మంది మెంబర్షిప్ ఓనర్స్ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, అందరూ మరి దాదాపుగా 3 నియోజకవర్గాలలో ప్రజల మధ్యన, తర్వాత మన టెక్నీషియన్స్ అసోసియేషన్ వాళ్ళు అందరూ మంచి నీటిని సప్లై చేసి వారికి సంబంధించినటువంటి వ్యవస్థ మెయింటైన్ చేయడానికి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దానికి ఇలా కస్టమరు ఎవరు రిపేర్కి వచ్చినా కానీ వారిని మీకు ఒక సంఘం ఉంది కదా, ఐడెంటిటీ కార్డు మీది ఉంటేనే మాకు రిపేర్ చేయాలనేది మరి ఈ రామగుండం నియోజకవర్గం కావచ్చు, మంత్రి నియోజకవర్గంలో పెద్దపల్లి నియోజకవర్గం మొత్తం పెద్దపల్లి డిస్టిక్లో ప్రతి ఒక్క కస్టమరు ఈ టెక్నీషియన్ ఎవరైనా కానీ, ఏ కంపెనీ అయినా కానీ, తర్వాత టెక్నీషియన్ ఎవరు వచ్చినా కానీ వారిని మీరు ఐడెంటిటీ కార్డు అడగాలనేది నేను పెద్దపల్లి డిస్టిక్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.
ఎందుకంటే మోసం జరుగుతున్నది, ఆ మోసానికి మీరు మోసపోవద్దు. ఇలా తక్కువ ఉన్నదానికి కూడా ఎక్కువ రేటు చెప్పి ఈ పని రాని వాళ్ళు అక్కడ వాళ్ళు పని చేసి మరి పబ్లిక్ను మోసం చేస్తున్నారు. కాబట్టి ఒక సంఘం బాధ్యతగా ఉంది. ఏదన్నా తేడా వస్తే మా సంఘం బాధ్యత వహిస్తుంది. ఆ వ్యక్తి ఆ పేరు పొరపాట లేకుంటే కస్టమర్ పొరపాట అనేది విచారణ చేసి తప్పకుండా మేము ఆ యొక్క సంఘం తరఫున మేము కస్టమర్లకు కావచ్చు, ప్రజల మధ్యన, తర్వాత మా టెక్నీషియన్స్ ఓనర్స్ మధ్యన మేము దాన్ని ఏదైనా ఇబ్బంది అయితే మేము సాల్వ్ చేస్తాం అనేది ఒక సందర్భంగా తెలియజేస్తూ, మరి కొంతమంది కూడా అంటే మెంబర్షిప్ తీసుకోకుండా కూడా పని రాని వాళ్ళు కూడా ఫ్రిడ్జ్ రిపేర్లు కావచ్చు, ఇలా కూలర్ రిపేర్లు కావచ్చు, ఇలా దానికి సంబంధించిన వాళ్ళు కాకుండా ఇలా కిరాణా షాపులు కావచ్చు, ఎనీ షాపులు కూడా ఏదో తూతూ మంత్రంగా వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి వారిని మీరు నమ్మద్దనేది మేము పెద్దపల్లి డిస్టిక్లో ఉన్నటువంటి ప్రజల పక్షాన మా ఒక సంఘం పక్షాన మేము వాళ్లకు మరి హితవు పలుకుతూ, తప్పకుండా మీరు ఏ ఒక్కటి వాటర్ రిపేర్ వచ్చినా కొత్త పెట్టిన కంపెనీ ప్రకారంగానే చేయాలి. మరి మీరు ఐడెంటిటీ కార్డును అడగాలనేది ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని సీతానగర్లో నివాసం ఉంటున్న అస్లాం తన ఇంటి ముందు ఆటో ప్రమాదవశాత్తు అగ్నితో దగ్ధమై చేయడంతో జీవనోపాధిని కోల్పోయిన అస్లాం వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డి 10,000 ఆటో డ్రైవర్ అస్లాం వారి చేతుల మీదుగా అందచేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గ పరిధిలోని ఆటో డ్రైవర్లకు ఆపదలు వస్తే కడుపులో పెట్టి కాపాడుకుంటానంటున్నారు. 2 రోజుల క్రితం కోల్పోయిన అస్లాం బాధతో విలపిస్తూ ఇంటి వద్ద ఉండగా అతని స్నేహితుడు వేల హరీష్ రెడ్డికి తెలియపరచగా హరీష్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వారి బాగోగులు తెలుసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవడం కోసం నెలకు 12,000 ఇచ్చి వారికి తోచిన విధంగా ఆదుకుంటామని హామీ ఇచ్చి 2 ఏళ్లు గడిచినప్పటికీ కూడా ఆ హామీని ఇంతవరకు నెరవేర్చకపోవడంతో చాలా మంది ఆటో గిరాకీ లేక ఇబ్బందులు పడుతూ కుటుంబాలను పోషించలేని పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు. పట్టణానికి చెందినటువంటి ఈ సీతానగర్ కాలనీకి చెందినటువంటి సోదరుడు అస్లాం ఆటో డ్రైవర్గా జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు పాపం. అయితే ఒక వారం 10 రోజుల క్రితం నాకు ఇక్కడ ఉన్నటువంటి మా సోదరుడు శ్రీధర్ గారు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ సోదరుడు అస్లాంది, ఈ బ్రదర్ది తనకి జీవనోపాధి కలిగిస్తున్నటువంటి ఆటో అనుమానాస్పద రీతిలో మరి దగ్ధమవడం జరిగింది, కాలిపోయింది, తన జీవనాధారం కోల్పోయినాడు ఇవ్వాలని చెప్పేసి శ్రీధర్ సోదరుడు చెప్పేసరికి నేను ఖచ్చితంగా కొంచెం బాధ అనిపించి మరొక రోజు మనం ఒక చిన్న కార్యక్రమం చేసుకుందాం, వాడికి వచ్చి మన బ్రదర్కి కొంత మన ఫౌండేషన్ తరఫున హెల్ప్ చేద్దామన్న ఒక ఉద్దేశంతో ఈరోజు కొంత సాయం అందించడం జరిగింది. గతంలో కూడా మీకు గుర్తుంటే మా నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ ఒక పిలుపునివ్వడం జరిగింది. నేను ఈ నియోజకవర్గంలో ఎందరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో ఎవరికైనా మన ప్రాబ్లం ఉన్నా కానీ, మరీ ముఖ్యంగా ఎవరైనా మరణిస్తే కనుక వారి కుటుంబానికి నా ఫౌండేషన్ వ్యాల హరీష్ రెడ్డి ఫౌండేషన్ తరఫున ఆ కుటుంబానికి, మరణించినటువంటి కుటుంబానికి కొంత తోడ్పాటు ఇవ్వాలని చెప్పేసి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా పూనుకొని అదే రోజు మరి అకాల మరణం చెందినటువంటి ఒక 20 మంది ఆటో డ్రైవర్ కుటుంబాలకి ఆ రోజు 2 లక్షల రూపాయలు అందివ్వడం జరిగింది. అలాగే దాని తర్వాత కూడా ఒక 2-3 ఆటో డ్రైవర్లకు కూడా సాయం అందించడం జరిగింది. మరి కష్టాల్లో ఉన్న వారికి తోడ్పాటుగా ఈరోజు కూడా ఈ మిత్రుడి పాప ఆటో దగ్ధమైపోయిందన్న విషయం తెలుసుకొని బాధ అనిపించి తనకు కూడా కొంత సాయం అందించడం. ఇదే రీతిలో కూడా నియోజకవర్గంలో, ఎందుకంటే ఈ ప్రభుత్వం వాస్తవంగా ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి ప్రధాన హామీని విస్మరించింది. ఆటో డ్రైవర్లందరూ కూడా కాయకష్టం చేసుకొని కష్టపడి మరి జీవనం సాగిస్తున్నటువంటి కుటుంబాలందరూ కూడా వాళ్ళకి ఆశ చూపించి ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇప్పటికి 2 ఏళ్ళు కావస్తున్నా కానీ ఆ హామీని తుంగలో దొక్కి మర్చిపోయి ఇవాళ పాలకులు ప్రవర్తిస్తున్నారు. మరి అది వాళ్ళకు గుర్తు చేద్దామన్న ఉద్దేశంతోనే నేను ఇక్కడ మరి ముఖ్యంగా ఓన్లీ రామగుండం నియోజకవర్గంలో ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటి నుండి కూడా ఎవరికైనా ఆటో డ్రైవర్లకు కూడా ఏమైనా కష్టాలున్నా కానీ నా దృష్టికి తీసుకురండి. మా ఫౌండేషన్ తరఫున
సాయం అందిస్తాం. ఖచ్చితంగా కూడా వాళ్ళందరినీ కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం. ధన్యవాదాలు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.